అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే నాకు ఒక మంచి ఐడియా వచ్చిందండి. ఈ ఎండాకాలం చూసేటప్పటికే మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు, ఊర్లకు వెళ్ళినప్పుడు కానీ, ఒకరోజు 2 రోజులు ఉండాల్సి వస్తుందండి. పెళ్ళిళ్ళకి వెళ్ళినాక ఎక్కడికన్నా వెళ్ళినా కానీ, అట్లాంటి టైంలో మనం మొక్కలను పెంచుకుంటుంటాం కదా ఇంట్లో. మొక్కలకి నీళ్లు పోయకపోతే ఈ ఎండాకాలం అయితే మాత్రం చచ్చిపోతాయండి పాపం ఏర్లు కూడా. అందుకని ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు మనం ఈ ఒక మంచి ఉపయోగం అండి. అంటే అందరికీ ఉపయోగపడిద్ది. చెట్లు పెంచుకున్న ప్రతి ఒక్కరికి గార్డెన్లో కానీ, మనం ఎక్కడైనా కానీ అట్లా కవర్ ఉంటుంది కదండి. కవర్కి అయితే వాటర్ పట్టేయండి ఫస్ట్. మన ఇంట్లో చాలా కవర్లు ఉంటాయి అన్నమాట. పట్టిన తర్వాత ముడి వేసేయండి. కింద ఒక హోల్ పెట్టేయండి. చూసారు కదా, ఇదిగో నేను ఆ కవర్ని అయితే తీసుకొచ్చి, ఇది తమలపాకు చెట్టు అనమాట. ఈ చెట్టుకైతే నేను కట్టేశాను. ఆ నీళ్లు ఉన్నంత వరకు కారతాయండి. ఎందుకంటే ఆ నీళ్లు ఉన్నంత వరకు కారేటప్పటికే కింద మొత్తం మట్టి అంతా తేమ అయిపోతుంది అనమాట. అట్లా 2 రోజులు 3 రోజులు అయితే ఆ తేమ ఉంటుంది. ఈ ఐడియా ఎలా ఉందండి? నచ్చిందా? నాకు ఈ ఐడియా రావడమే పెద్ద గ్రేట్ అండి. ఎందుకంటే ఎప్పుడు నేను భయపడుతూ ఉంటాను, అయ్యో చెట్లు పాడైపోతాయి ఎక్కడికన్నా ఊరు వెళ్ళినప్పుడని చాలా బాధపడేదాన్ని అనమాట. ఒక మంచి ఐడియా వచ్చింది. ఇప్పటి నుంచి నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఇలాగే కట్టేస్తాను ప్రతి ఒక్క చెట్టుకు కూడా. ఎందుకంటే తేమ ఉంటుంది కదా, 2 రోజులున్నా 3 రోజులున్నా కానీ ఈ లోపల మన ఊర్ల ప్రయాణాలు అయిపోయి కూడా మనం వచ్చేస్తాం అనమాట. నచ్చింది ఐడియా? నచ్చితే లైక్